ఓం సాయిరామ్. ఇప్పుడు మనం ఉన్నది నాగుల వెల్లటూరు, అంటే శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి పుట్టిన ఊరు అన్నమాట. ఇది చాలా పల్లెటూరు. ఇలా వెళ్తే స్వామివారి ఇల్లు వస్తుందని చెప్పారు మనకి. స్వామివారు 25 సంవత్సరాలప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టారు, స్వామివారి ఇల్లు మాత్రం అలానే ఉంచారు. ఇది చాలా పల్లెటూరు. ఇదే స్వామివారి గృహం. ఒక మహనీయుని జన్మకి కారణమైన ఈ ప్రదేశం. ఈవిడ స్వామివారి తమ్ముడి కూతురట. ఇంట్లోనే ఉండేది. వారి ఇంట్లో స్వామివారు చెప్పిన సూక్తులు కూడా ఇలా పెట్టారు. స్వామివారు ఒక పల్లెటూరి వేషధారణలో ఉంటూ వ్యవసాయం చేసుకునేవారిగా మొదట ఉన్నారు. కానీ దాని వెనుక అద్భుతమైనటువంటి జ్ఞానం వారి మాటల్లో ఎంతో పొందుపరచబడి ఉంటుంది. వారి వారసులు ఇలా వారి గృహాన్ని ఇలా చిన్న పూజ గదిగా మార్చి ఇలా పూజిస్తూ ఉన్నారు. సోంపల్లి పెంచలయ్య గారు పిచ్చమ్మ గారి కుమారుడు అన్నమాట. ఈ ఇంటిని ఇలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. మనం జనరల్గా ఏదన్నా చూస్తేనే ఆనందపడిపోతూ ఉంటాం కదా. మైసూర్ మహారాజు కనిపిస్తే మనకేమొస్తుంది, మనం చేసుకున్నదే కదా మనకు అని. వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని చెప్పారు స్వామి. అంటే మన భావన మనం ఎలా ఉంటే దైవం కూడా మన వైపు అంతే ఉంటుంది. సో నువ్వు ఎలా ఉంటే నీ పట్ల దైవం కూడా అలాగే ప్రవర్తిస్తుంది. ఇలాంటి ఎంతో జ్ఞానం అన్నమాట స్వామివారి మాటల్లో. సో అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు కదయ్యా అన్నారు. సర్వజీవుల్లో భగవంతుని చూడడమే కదా మనకి గురువు నేర్పించేది. సో ఇలాంటి చిన్న చిన్న మాటలలో దాగి ఉందన్నమాట అద్భుతమైనటువంటి జ్ఞానం. సో ఆయన ఆరాధన సందర్భంగా ఈరోజు మేము వారి ఇంటికి రావడం జరిగింది. నాగుల వెల్లటూరు స్వామివారి పుట్టిల్లు. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ సాయి నారాయణ.